కళ్యాణం వద్దు అన్నాను. కానీ చేస్తామన్నారు. బయటికి వెళ్తే పరువు పోతుంది. బిడ్డను తీసుకొని బయటికి వెళ్తే పరువు పోతుంది అన్నాను. అయినా పర్వాలేదన్నారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇంటి పరువయ్యాక మీద నెక్కింది అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్, రుద్రాని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళైతే అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయినా మీరు చెప్పిన అబద్ధం వల్ల ఏమీ ఇదవ్వలేదు కదా అత్తయ్య, ఇంటి పరువే కదా నిలబడింది అని కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు నోరు మూయి, నీ వల్లే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అదేదో నువ్వు ఇంటి కోడలకే నీకు స్థానంకి గతి లేదు, అలాంటిది బిడ్డను కన్నానని చెప్పావు. ఏమనుకొని చెప్పావు నువ్వు? నీకు ఇంట్లో ఉన్న స్థానంకే విలువ లేదు. నేను అసలు కోడలుగా గుర్తించడమే దినుగా ఉంది. అలాంటిది నువ్వు ఆ బిడ్డకి తల్లినని ఎలా చెప్పగలిగావు అని అడుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇంట్లో నీకు లేని స్థాయి నువ్వు బయట నిరూపించుకోవాలని చూస్తున్నావా అని అపర్ణ గట్టిగా కావ్యని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే, అవును, నాకు ఇంట్లో స్థానమే లేదు, నేను కోడలుగా పనికిరాను, అలాంటిది నేను ఇంట్లో బయట అబద్ధం చెప్పాను, తప్పే, నేను తల్లినని చెప్పాను, కానీ మీరెందుకు నిజం చెప్పలేకపోయారు అని కావ్య గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీరు నిజం చెప్పొచ్చు కదా, నేనైతే అబద్ధమే చెప్పాను, ఆ బిడ్డ నా ఇంటి వారసుడు కాదని నువ్వు నిజం చెప్పొచ్చు కదా అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. కావ్య, అపర్ణ ఆడిన మాటలకి ప్రకాశం వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. మీరెందుకు నిజం చెప్పలేదో చెప్పండి, నా మాట అంటే నన్ను దోషం చేస్తారు అన్ని విషయాలకి. ఇప్పుడు మీరేమి అంత నిక్కచ్చిగా ఉండేటప్పుడు ఆ నిజం మీరెందుకు చెప్పలేకపోయారు? ముసుగులో దాగోవడం ఎందుకు? ఆ ముసుగుని మీరు వేసుకోవడం ఎందుకు అని కావ్య అయితే గట్టిగా అపర్ణదేవిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ ఏం మాట్లాడకుండా కావ్య కాస్త చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నేను చేసింది తప్పైనప్పుడు మీరెందుకు దాన్ని సరిదిద్దలేకపోయారు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అలా ఉండిపోతూ ఉంటుంది.